Hello, my dear friends. Happy day. I hope you're doing good. You're watching ETChat YouTube channel. My name is Prasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. రైట్ ఫ్రెండ్స్, మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో ఇలాంటి స్టేట్మెంట్స్ చెప్తూ ఉంటాం. డబ్బు ఉన్నంత మాత్రాన వాళ్ళు సంతోషంగా ఉన్నారని కాదు, మంచి పనులు చేసినంత మాత్రాన అతను మంచివాడని కాదు. ఇలాంటి స్టేట్మెంట్స్ మనం చెప్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ 6 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ 6 ఎగ్జాంపుల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళే ముందు మన ఈటీ చార్ట్కి రిలేటెడ్గా 127 టాపిక్స్ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే పర్చేజ్ చేయాలని అనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ని మెసేజ్ చేయండి. మన పీడిఎఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. మంచి పనులు చేసినంత మాత్రాన అతను మంచివాడు అని కాదు. మంచి పనులు చేసినంత మాత్రాన అతను మంచివాడు అని కాదు. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? మంచి పనులు చేసినంత మాత్రాన అనేది ఒక సిచ్యువేషన్, అతను మంచివాడు కాదు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, మంచి పనులు చేసినంత మాత్రాన అంటే ఎవరిక్కడ మంచి పనులు చేసినంత మాత్రాన? అతను. ఈ అతను అనే సబ్జెక్ట్, ఈ హీ అనే సబ్జెక్ట్ మనం ఈ 2 సిచ్యువేషన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అతను మంచి పనులు చేసినంత మాత్రాన, జస్ట్ బికాస్ హీ డిడ్ గుడ్ డీడ్స్, అంటే అతను మంచి పనులు చేసినంత మాత్రాన అతను మంచివాడు కాదు. హీ డజంట్ మీన్ హీఈస్ ఏ గుడ్ పర్సన్, జస్ట్ బికాస్ హీ డిడ్ గుడ్ డీడ్స్ డజంట్ మీన్ హీఈస్ ఏ గుడ్ పర్సన్, సో ఈ విధంగా మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ఎగ్జాంపుల్. ఎప్పుడూ నవ్వుతూ ఉన్నంత మాత్రాన నేను సంతోషంగా ఉన్నానని కాదు. సో ఇక్కడ కూడా నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నంత మాత్రాన, జస్ట్ బికాస్ ఐ ఆల్వేస్ స్మైల్, అంటే ఎప్పుడు నేను నవ్వుతూ ఉన్నంత మాత్రాన నేను సంతోషంగా ఉన్నానని కాదు. డజంట్ మీన్ ఐఎమ్ హ్యాపీ, జస్ట్ బికాస్ ఐ ఆల్వేస్ స్మైల్ డజంట్ మీన్ ఐఎమ్ హ్యాపీ. థర్డ్ ఎగ్జాంపుల్. నీకు సహాయం చేసినంత మాత్రాన అతను నిజమైన ఫ్రెండ్ అని కాదు. సో ఇక్కడ కూడా అతను నీకు సహాయం చేసినంత మాత్రాన, జస్ట్ బికాస్ హీ హెల్ప్డ్ యూ, అంటే అతను నీకు సహాయం చేసినంత మాత్రాన అతను నిజమైన ఫ్రెండ్ అని కాదు. డజంట్ మీన్ హీఈస్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆర్ డజంట్ మీన్ హీఈస్ ఏ ట్రూ ఫ్రెండ్, అంటే నీకు సహాయం చేసినంత మాత్రాన అతను నిజమైన ఫ్రెండ్ అని కాదు. జస్ట్ బికాస్ హీ హెల్ప్డ్ యూ డజంట్ మీన్ హీఈస్ ఏ ట్రూ ఫ్రెండ్. నెక్స్ట్, ఫోర్త్ ఎగ్జాంపుల్. బాగా చదివినంత మాత్రాన మీరు పాస్ అవుతారని కాదు. సో ఇక్కడ కూడా మీరు బాగా చదివినంత మాత్రాన, జస్ట్ బికాస్ యూ స్టడీడ్ వెల్, అంటే మీరు బాగా చదివినంత మాత్రాన మీరు పాస్ అవుతారని కాదు. డజంట్ మీన్ యూ విల్ పాస్, అంటే మీరు పాస్ అవుతారని కాదు. జస్ట్ బికాస్ యూ స్టడీడ్ వెల్ డజంట్ మీన్ యూ విల్ పాస్, అంటే బాగా చదివినంత మాత్రాన మీరు పాస్ అవుతారని కాదు. అండ్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్. అవును అన్నంత మాత్రాన, అంటే ఎస్ అన్నంత మాత్రాన ఆమె నిజం చెప్పిందని కాదు. సో ఇక్కడ కూడా ఆమె అవును అన్నంత మాత్రాన, జస్ట్ బికాస్ షీ సెడ్ ఎస్, అంటే ఆమె అవును అన్నంత మాత్రాన ఆమె నిజం చెప్పిందని కాదు. డజంట్ మీన్ షీ సెడ్ ట్రూత్, జస్ట్ బికాస్ షీ సెడ్ ఎస్ డజంట్ మీన్ షీ సెడ్ ట్రూ, అంటే నిజం అవును అన్నంత మాత్రాన ఆమె నిజం చెప్పిందని కాదు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్. రిచ్ అయినంత మాత్రాన వారు సంతోషంగా ఉన్నారని కాదు. సో ఇక్కడ కూడా వారు రిచ్ అయినంత మాత్రాన, జస్ట్ బికాస్ దే ఆర్ రిచ్ డజంట్ మీన్ దే ఆర్ హ్యాపీ, జస్ట్ బికాస్ దే ఆర్ రిచ్ డజంట్ మీన్ దే ఆర్ హ్యాపీ, అంటే రిచ్ అయినంత మాత్రాన వారు సంతోషంగా ఉన్నారని కాదు. సో ఫ్రెండ్స్, ఇలా
ఏదైనా ఒక పని చేసినంత మాత్రాన పలానా కాదు అని తెలిపే సందర్భంలో ఇంగ్లీష్లో ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 6 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.